గోదావరి ఇంటి రుచుల ఛానల్ కి స్వాగతం అండి. నా పేరు సాంబశివ. నా పేరు ప్రసాద్ అండి. ఈ రోజు 7వ బిర్యానీగా గుడ్డు బిర్యానీ చేయబోతున్నాం అండి. ఎగ్ బిర్యానీ. మా బావగారు గుడ్లు తెచ్చామన్నాడని పానకడకి వెళ్ళి గుడ్లు తెచ్చేసానండి. ఇప్పుడు ఈ ఎగ్ బిర్యానీ ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాం అండి. ఈ ఎగ్ బిర్యానీ మీరు కూడా ఈ రకంగా చేసుకొని తిని చూడండి, చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. గుడ్డు గుట్టుకు మనిపించేద్దామండి. మొత్తం తింటావా? మొత్తం తింటాను. కొన్ని నాకు ఇస్తావా? కొన్ని మీకు ఇస్తాను. సరే అయితే మిగిలితే ఇస్తాను. ఇప్పుడు ఈ గుడ్డు బిర్యానీలోకి ఒక గ్రీన్ మసాలా తయారు చేయబోతున్నాం అండి. ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక 15 పచ్చిమిర్చి, ఒక అరగుప్పుడు పుదీనా, ఒక 2 ఇంచుల అల్లం, ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలండి. ఈ 4 కలిపి పేస్ట్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇదిగోండి మా బావగారు ఈ పచ్చిమిరకాయలు కొత్తిమీర అన్ని పేస్ట్ చేయమన్నాడండి. ఏ హేతనం ఒకటిని నలిగిపోయిందండి, మెత్తగానో తీసేస్తున్నాం. మరి ఈ గుడ్డు బిర్యానీ కోసం ఒక 10 గుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి నాట్లు పెట్టుకోవాలండి. దీన్ని నూనెలో వేపుకుందాం. ఇప్పుడు గుడ్లు ఇలా నాట్లు పెట్టడం వల్ల నూనెలో వేపినప్పుడు పేలకుంటూ ఉంటాయండి. మసాలా కూడా లోపల దాకా పడుతుంది. బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్న నూనె పెట్టుకున్నానండి గుడ్లు వేపుకోవడానికి. ఒక చెంచా పసుపు వేస్తాను. గుడ్లు వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు రైస్ వండుకుందాం అండి. 2 గ్లాసులు బిర్యానీ బియ్యం తీసుకున్నాం. 3.5 గ్లాసులు ఎసరు పెట్టుకున్నానండి. అత్తెసరు కింద చేసేసుకోవాలి. ఇవ్వండి, ఒక బిర్యానీ ఆకు, చిన్న జాజికాయ ముక్క, 4 లవంగాలు, సగం జాపత్రి, 2 స్టార్ పూలు, 2 మరాఠీ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 1/2 చెంచా రాతి పువ్వు, ఒక 1/2 చెంచా షాజీరా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 1/2 చెంచా బిర్యానీ మసాలా, ఒక 1/2 చెంచా వేయించిన ధనియాలు జీలకర్ర పొడి, ఒక చెంచా నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు మరగనిద్దామండి. ఎసరు మరుగుతుందండి. ఒక అరగంట ముందే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం అండి. బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి. దింపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ రెడీ అయిపోయిందండి. కూర వండుకుందాం. ముందుగా 4 లవంగాలు, 2 స్టార్ పూలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 1/2 చెంచా షాజీరా వేసుకొని వేపుకుందాం అండి. ఒక ఉల్లిపాయ చీలికలు, 4 పచ్చిమిర్చి చీలికలు అండి. కొంచెం కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు వేసేసుకుందాం. ఒక చెంచా నెయ్యి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత రోడ్లో దంచుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఇది వేసేసుకొని వేయించుకుందాం. ఇది ఉడుకుతుండగానే దీంట్లో ఒక 1/2 చెంచా బిర్యానీ మసాలా వేద్దాం. ఒక 1/2 చెంచా వేయించిన ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం బ్రౌన్ ఆనియన్స్. ఇదంతా కూడా బాగా ఉడకనిద్దామండి గ్రేవీ. ఒక 5 నిమిషాల పాటు గ్రేవీ ఉడికిన తర్వాత వేయించుకున్న గుడ్లు వేసేసుకుందాం అండి. గుడ్లు వేసిన తర్వాత కూడా ఇంకొక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. గుడ్లకు మనం నాట్లు పెట్టాం కాబట్టి మసాలా అంతా కూడా గుడ్డుకు పట్టుద్దండి. ఈ గ్రేవీ మాడకుండా ఉడకడం కోసం ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొచ్చండి. చూసారు కదండి, ఇలాగ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికిచ్చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని దింపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఎగ్ బిర్యానీని అరిటాకుతో దమ్ వేయబోతున్నాం అండి. వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఇలాగ అడుక్కి అరిటాకు వేసేసుకుంటున్నాను. ఈ అడుగున నెయ్యి రాసుకుందాం అండి.
బిర్యానీ రైస్ వేసుకుందాం అండి ఒక లేయరు. ఇప్పుడు మనం ముందుగా వండుకున్న ఈ గుడ్లు కూర వేసేసుకుంటున్నాం అండి లేయరు. ఇప్పుడు దీని మీద కొంచెం బ్రౌన్ ఆనియన్స్ చల్లుకుందాం. ఇప్పుడు దీని మీద మిగిలిన రైస్ వేసేసుకుందాం అండి. రైస్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిచ్చేసామండి. ఇప్పుడు అరిటాకు ఫ్లేవర్ ఎక్కించడానికి దమ్ పెట్టుకుంటున్నాం అనమాట. పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ చల్లుకుందాం. గుడ్లు పెట్టేసుకుందాం. పైన ఒక చెంచా నెయ్యి కూడా వేద్దామండి. ఒక అర చెంచా బిర్యానీ మసాలా చల్లుదాం. కొంచెం కొత్తిమీర పుదీనా. ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇలా మడత పెట్టుకున్న ఈ అరిటాకుని పైన ఇలా మూసేసుకుందాం అండి. ఆవిరి పోకుండా ఈ అరిటాకున్న ఫ్లేవర్ అంతా కూడా పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పొయ్యి మీద నిప్పుల మీద పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు దమ్ చేద్దామండి. ఒక 10 నిమిషాల పాటు దమ్ అయిందండి. ఇప్పుడు దింపేసి పక్కన పెట్టేసి పావు గంట వదిలేసాం అనుకోండి, మంచిగా ఆరిపోద్ది మంచిగా రైసు. దింపేస్తున్నాను. గుడ్డు బిర్యానీ రెడీ. ఆహా, గుమగుమలు ఆడేస్తుందండి. అదిరిపోయిందండి బిర్యానీ. లైన్ చేద్దాం. దంచి కొట్టేద్దాం. మీరు రెడీ చేయాలంగా. ఇదిగో అరిటాకు చూసావా? అరిటాకు ఈ ఫ్లేవర్ అంతా దిగుద్ది మాట పైకి, మంచిగా ఎక్కిద్ది పొగ. ఆహా, బిర్యానీ రెడీ అయిపోయింది. పైన వేయించిన జీడిపప్పు చల్లేసుకుందాం. ప్రసాద్, గుడ్డు బిర్యానీ ఎప్పుడు తినుండు ఇలాగా. మీరు ఇంక చెప్పక్కలేదా? నేను గుట్టుకు మనిపించేస్తాను అంతే. అసలు అన్ని కూడా డిఫరెంట్ గా చేసామండి. గ్రీన్ కలర్ లో వచ్చింది చూసారా? మనం గ్రీన్ పేస్ట్ వేసాం, అరిటాకులో దమ్ పెట్టాం. మరి ఆయన చెప్పినట్టల్లా నీ చేస్తున్నాం కదండి. మరి నిమ్మకాయ పేడు పిండుకుంటావా? ఉల్లిపాయ ముక్క తింటావా? కూడా వేసేయండి. వేసేయండి, దంచి కొట్టేద్దామా. ఒకదంపుడు కింద బాధేద్దామా. ముద్ద పెట్టు ఫస్ట్ నువ్వు. బా, చూస్తుంటేనే టెంప్టింగ్ గా కనపడుతుంది నాకు. బా, సూపరా. కొట్టేసిందంటే అబ్బా. ఆహా, బ్రహ్మాండం. అదిరింది బిర్యానీ. ఏం మజాక. అదరడం కాదండి బాబా, అదర కొట్టేశాడు. ఇలా గుడ్డోడు తీసుకుని శుభ్రంగా ఇలా ముద్దలో పెట్టి బిర్యానీ ముద్దలో అలా పట్టు పడతా మీ రంగా. ఆహా, ఏముందండి, జన్మ ధన్యమే. అబ్బాబ్బాబ్బా, డిఫరెంట్గా ఉంది. బాగా ఎంత కమ్మగా చేశారేంటండి భలే. కానీ మీరు కూడా మస్తుగా ట్రై చేయండి. ఈ రకంగానా చాలా బాగుందండి. పచ్చికారం మనం ఎండుకారం వేసుకోలేదు, కారం అది వేయలేదు కదా, పచ్చిమిరపకాయలతో వేసాం. మంచిగా డిఫరెంట్ రుచి ఉందండి బాబా. కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాం. అరిటాకు ఫ్లేవర్, అరిటాకులో తింటున్నాం. అబ్బాబ్బాబ్బా, ఒక సరికొత్త అనుభూతి. అసలు ఈ రకంగా చేసు తింటే మీరు మామూలుగా వెళ్తారని బిర్యానీ కూడా పక్కట్టుపోయి మీరే లాగించేస్తారండి బాబా. ఎవరికి పెట్టరు, అంత బాగుంటుంది. మేము గతంలోనే అప్పుడప్పుడు బయట బిర్యానీలు తినేవాళ్ళం. మంచి మానేహం. ఇంట్లో చేసేయండి బాబా అంటారు మా వాళ్ళు. ఎప్పుడో చేసేస్తున్నాను రకరకాల బిర్యానీలు. చేసింది మళ్ళీ చేస్తలేదు. ప్రతి బిర్యానీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అద్భుతంగా వచ్చేస్తున్నాయి. 7 రకాల బిర్యానీలు చేసామంటే ఇంకా 13 రకాల బిర్యానీలు ఉన్నాయి మన దాంట్లో. మొత్తం 20 బిర్యానీలు. అవునండి. మరి మా ఎగ్ బిర్యానీ వీడియో కనుక నచ్చితే మన గోదావరిలో ఇంటూ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మీకు చెప్పక్కర్లేదండి, మన ఛానల్ మీకు తెలుసు కదండి, మీరే అర్థం చేసుకుని కొంచెం. రేపు మరో బిర్యానీతో మళ్ళీ కలుద్దాం. నెంబర్ 1 ఏ క్లాస్.